ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. భగవద్గీతలో తీసినామమ్మా, ఒక బిడ్డ ఆడబిడ్డ బట్టలు ఓడి తీసింది భగవద్గీతలో మేము విన్నాం. నా కళ్ళెదురుగా కుప్పంలో ఒక ఆడబిడ్డని జుట్టు పట్టుకొని నా కారులో నుంచి లాక్కొని ఎక్కడికో లాక్కొని వెళ్తా ఉన్నారమ్మా. ఎక్కడో చంద్రగిరిలో ఉండే మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేయొచ్చు, కానీ అక్కడే పుట్టిన ఒక మహిళ గీత, ఆమె నామినేషన్ కూడా వేసుకునేదానికి లేకుండా నా ముందర జుట్టు పట్టుకొని లాగి మరీ కొట్టినారమ్మా. అంటే ఈ ప్రభుత్వానికి మించి ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం రౌడీజం ఎక్కువైపోయింది. ఈ రోజు రాష్ట్రం మొత్తంలో అమ్మా శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి అనే స్లోగన్ తీసుకున్నారమ్మా. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, శాంతి రావాలంటే, శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి. ఈరోజు రాష్ట్రం రౌడీజం మయమైపోయింది. వాళ్ళకి మించి వీళ్ళు, వీళ్ళకి మించి వాళ్ళు. తప్పకుండా ఉపాధి హామీనే కాదు, అన్ని పథకాలని నిర్విరామంగా మొత్తం ముంచేస్తున్నారమ్మా. దోపిడీ ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వానికంటే మించిపోయిందమ్మా. రౌడీజంలో మించిపోయింది, దోపిడీలో మించిపోయింది, మద్యంలో మించిపోయింది. ఈ ఉపాధి హామీ పథకమే కాదు, అన్ని పథకాలని నిర్వీర్యం చేస్తా ఉంది. సాక్షి 2 కోట్ల రూపాయలు నిండు చెరువులో వచ్చేసిందన్న వాళ్ళు 2 కోట్ల రూపాయలు దోచుకున్నారమ్మా. ఇట్లా తప్పకుండా పాలన సంగతి దేవుడెరుగు. మనకి శాంతి కావాలంటే రాష్ట్రంలో షర్మిలమ్మ రావాలని ప్రతి ఒక్కరూ వచ్చేసి ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. నెరవేరాలి. శాంతి కావాలంటే షర్మిలమ్మ రావాలి, శాంతి కావాలంటే షర్మిలమ్మ రావాలి, రాష్ట్రంలో శాంతి కావాలంటే షర్మిలమ్మ రావాలి, శాంతి కావాలంటే షర్మిలమ్మ రావాలి, రౌడీజం పోవాలంటే షర్మిలమ్మ రావాలి, రౌడీజం పోవాలంటే షర్మిలమ్మ రావాలి, అన్ని పథకాలు తిరిగి రావాలంటే షర్మిలమ్మ రావాలి, అన్ని పథకాలు తిరిగి రావాలంటే షర్మిలమ్మే రావాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి మళ్ళీ రావాలంటే షర్మిలమ్మే రావాలి, షర్మిలమ్మ రావాలి, షర్మిలమ్మ రావాలి, షర్మిలమ్మే రావాలి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని, చూడాలి అని, వినాలి అని గ్రామం మొత్తం తరలి వచ్చింది. మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అయితేనేమి, అసైన్డ్ భూములు ఎంతో మందికి పేదలకు ఇవ్వడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. పావలా వడ్డీ రుణాలు, ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ, ఇంకా గుర్తే ఉండుంటుంది మీకు. పావలా వడ్డీ రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు అది తీసుకొని ఆ రోజుల్లో ఏదో చిన్న పని చేసుకొని వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డారు ఎంతో మంది మహిళలు. ఎంతో గర్వకారణం రాజశేఖర రెడ్డి గారికి. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు అంటే చాలా సంతోషించేవాడు. అలాంటి ఒక పథకమే కరువు పని ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, చాలా చోట్ల కరువు పని అంటారు. ఆ పథకం కూడా ఎంతో మంది ఆడవాళ్లకు సైతం
భరోసాను కలిగించిన పథకం. కష్టార్జితం, కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే, వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు. ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది. కానీ ఆ రోజు జరిగిన కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది. ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్లు సరిగ్గా ఇవ్వటం లేదు. ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు. 100 రోజులు ఇవ్వాల్సి ఉంటే 100 రోజులు ఇవ్వటం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటున్నారు. ఇంకొక రహీంబాయ్ చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్కాములే చేస్తున్నారు. జేసీబీలు పెట్టి ఉపాధి హామీ అని చెప్పి ఆ డబ్బులతో దొంగతనం చేయటానికి ఇలా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ గొప్ప పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజుల్లో అసలు ఆటో ఛార్జీలు కూడా, మజ్జిగ, మంచినీళ్లు, ఒక టెంట్ వేసి చిన్న బిడ్డలను చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఈ రోజు అవేవైనా ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా, ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేవీ లేవమ్మా. మాకు పనికి జీతం ఇవ్వడమే, మా పనికి వేతనం ఇవ్వడమే కష్టమైపోయింది, అది కూడా 2 నెలలకో 3 నెలలకో పడుతుంది అని చెప్తున్నారు. ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం. ఎందుకో తెలుసా? కారణం ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి. కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉపాధి హామీకి. ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి. కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా పేదవాళ్ళకు పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి, బీజేపీ బినామీలకి, బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు. ఆ డబ్బులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరు గార్చాలి, వీలైతే ఎత్తేసేయాలి అని చూస్తోంది బీజేపీ ప్రభుత్వం. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది, విబి గ్రామ్ అని. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. గాడ్సేకి మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్లే. అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది. ఎందుకంటే అదొక హక్కు. ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన 15 రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి. అలా 100 రోజులు పని కల్పించాలి. సంవత్సరంలో పని చేసినందుకు 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో, బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చేయాలి అని. వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి, ఎక్కడ పని జరగకూడదు, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి. గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది, మా ఈ గ్రామానికి మనకు రోడ్లు కావాలా, బావి కావాలా, చేనులో ఏమైనా గట్లు కావాలా, లేకపోతే పుడికలు తీయాలా, ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు. దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు, దానికోసము డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఉండబోదు. బీజేపీ పార్టీ చెప్తుందట, మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్లి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుందన్నమాట. అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు, ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయన్నమాట.
ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని బీజేపీ పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోర్డింగ్లు వేస్తుంది చాలా చోట్ల. వీళ్ళు చెప్తున్న 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం. ఎందుకంటే గత సంవత్సరం 2025లో ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున ఇచ్చింది కేవలం 52 రోజులు పని మాత్రమే. 100 రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం. 100 రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. సగటున ఎక్కడ చూసినా 52 రోజులు మాత్రమే పని కల్పించింది గత సంవత్సరము కూటమి సర్కార్. మరి కనీసం 52 రోజులు కూడా చక్కగా పని ఇవ్వని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు 125 రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా? చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాలి, కానీ ఇవ్వని వాళ్ళు 125 రోజులు ఇస్తామని చెవులో పూలు పెడుతున్నారు. ఈ 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం, మోసం, అబద్ధం. 125 రోజులు ముమ్మాటికి పని ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకి 52 రోజులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు. ఇచ్చిన పనిని కూడా పేమెంట్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు సతాయిస్తున్నారు. గత సంవత్సరంలోనే 2025లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 8.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. నిజంగానే వీళ్ళకు 125 రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే 18.5 లక్షల జాబ్ కార్డులు తీసేస్తారా? నిజంగానే వీళ్లకు 125 రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్రం భరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా? ఇంతకు ముందు